తర్వాత విశ్వామిత్రుల వారు వచ్చి ఆయన్ను రామలక్ష్మణులు ఇరువురిని కూడా మారీచ సుబాహులను సంహరించడానికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో అరణ్యంలో తీసుకువెళ్ళాడు. ఆ అరణ్యంలో తాటకిని కూడా సంహరించాడు. మారీచ సుబాహులలో మారీచుని మటుకు తన బాణంతో దూరంగా పడేటటువంటి చేశాడు. యజ్ఞంని రక్షించినటువంటి మహానుభావుడు, విశ్వామిత్రుని దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నటువంటి గొప్పవాడు ఎవరు అంటే రామచంద్రమూర్తి. కాబట్టి బాలకాండ, అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ. స్వామివారి వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పట్టాభిషేకం రోజున రేపు ఉదయం పట్టాభిషేకం అని వశిష్ఠ మహర్షి వారు ముహూర్తాన్ని నిర్ణయిస్తే ఆ ముహూర్తం సమయానికి మందర వచ్చి కైకేయికి చెప్పగా కైకేయిని ప్రోత్సహిస్తుంది. ఏమనంటే, నీ బిడ్డకు పట్టాభిషేకం జరిగితే నువ్వు రాజమాత అవుతావు, కానీ శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగితే కౌసల్య కదా రాజమాత అయ్యేది, అప్పుడు మీరు దాసీలాగా బతకాల్సి వస్తుంది అని మందర నూరిపోస్తే మనస్సు మార్చుకున్నటువంటి కైకేయి కోపగృహంలోకి వెళ్ళిపోయి దశరథ మహారాజు వచ్చి రామచంద్రమూర్తికి రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతున్నది అన్నటువంటి సమయంలో తాను దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు మీరు నాకు 2 వరాలు ఇచ్చారు, ఆ 2 వరాలను ఇప్పుడు నేను అడుగుతాను అని చెప్పి అడగమని చెప్పి ఆయన చేత అనిపించుకొని, ఒకటి ఉన్న పళంగా రామచంద్రమూర్తిని 14 సంవత్సరాల పాటు వనవాసం పంపమని కోరింది. తన బిడ్డ అయినటువంటి భరతుణ్ణి పట్టాభిషేక్తుణ్ణి చేయమని చెప్పి కోరినటువంటి కైకేయి. కాబట్టి రామచంద్రమూర్తిని పిలిచి బాధతో చెప్పలేక దిగులుతో ఆసీనుడై ఉన్నటువంటి దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా రామచంద్రమూర్తిని విడిచిపెట్టలేక రాముడే తనకు ప్రాణమని భావించినటువంటి దశరథ మహారాజు కుంగి కృషించిపోతూ ఉంటే కైకేయి మాత్రం రామచంద్రమూర్తితో, నాయనా నువ్వు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి, మీ నాన్నగారు మాట ఇచ్చారు. ఇక్ష్వాకు వంశంలో ఇప్పటి వరకు మాట ఇచ్చి తప్పిన వాళ్ళు అంటే ఎవరు లేరు. ఈరోజు నాన్నగాని మాటను నిలబెట్టకపోతే మాట తప్పిన వారు అవుతారు, వంశానికి కూడా మచ్చ వస్తుంది. సత్యాన్ని పలికి తాను నిలబెట్టుకోలేకపోతే అసత్యం వలన వచ్చేటటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు రామచంద్రమూర్తి, అమ్మా భరతుడికి చేస్తే ఒకటి, నాకు చేస్తే ఒకటా తల్లి, సంతోషంగా భరతుడు పట్టాభిషిక్తుడు అవడానికి నేను అంగీకరిస్తున్నానమ్మా అని చెప్పి దశరథ మహారాజుకు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయికి అందరికీ నమస్కరించి సీతమ్మ వారిని ఒప్పించి సీతమ్మ వారితో కూడి లక్ష్మణస్వామితో కూడి బయలుదేరి అరణ్యాలకు వెళ్ళినటువంటి మహానుభావుడు నార వస్త్రాలు ధరించి జటాజుటమును ఏర్పాటు చేసుకుని వెళ్ళినటువంటి వాడు ఎవరంటే రామచంద్రమూర్తి. అంటే తండ్రి మాటకు అంత విలువిచ్చాడు. తండ్రి తన తల్లికి ఇచ్చినటువంటి మాటను నిలపాలి అని అంటే తాను వనవాసానికి వెళ్ళాలి. కాబట్టి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి మహానుభావుడు ఎవరంటే రామచంద్రమూర్తి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. పితృవాక్ పరిపాలకుడు అని అంటే తండ్రి మాట అసత్యం కాకూడదు అన్న భావనతో తన మనస్సులో ఆ యొక్క నిలబడిపోయినటువంటి ఆ భావనను వ్యక్తీకరిస్తూ వెంటనే అడవులకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు మహానుభావుడు అని అంటే ఆయన ఎంత గొప్ప మహాత్ముడో మనకు తెలుస్తూనే ఉంది. అరణ్యకాండ తర్వాత వారు వెళ్ళడం, అరణ్యంలో ఉండడం, భరద్వాజాశ్రమంలోకి వెళ్ళడం, తర్వాత భరద్వాజాశ్రమం నుంచి చిత్రకూట పర్వతం దగ్గర వెళ్ళడం, అక్కడ పర్ణశాల ఏర్పరచుకొని ఉండడం. ఆ సమయంలో రావణాసురుడు వచ్చి రామలక్ష్మణులు ఇరువురు లేనటువంటి సమయంలో సీతమ్మ వారిని అపహరించి తీసుకొని వెళ్ళడం, ఇదంతా జరుగుతుంది. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి అరణ్యంలో సీతమ్మ వారు కనపడకపోయేటప్పటికీ వెతుక్కుంటూ కనబడిన ప్రతి పుట్టను, చెట్టును, ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని కూడా, ప్రకృతినంతా కూడా వారు ప్రకృతిలో దర్శిస్తూ మా సీతమ్మను చూశారా అని అందరినీ అడుగుతూ వెళుతుంటే ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వస్తారు. అప్పుడు కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. ఆ కిష్కింధకాండలో సుగ్రీవుడు వాలితో విభేదించి వాలి ఆయన్ని చంపబోగా వచ్చి ఆ ఋష్యముఖ పర్వతం మీద నివాసం ఉంటుంటాడు. ఋష్యముఖ పర్వతం ఎక్కడానికి వాలికి అర్హత లేదు, శాపం ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటే అప్పుడు రామలక్ష్మణులు ఇరువురు కూడా వస్తుంటే హనుమంతుడైనటువంటి తన సచీవుడు అనంటే మంత్రి అయినటువంటి హనుమంతుడిని పిలిచి, నాయనా హనుమ, వారెవరో వస్తున్నారు, ఒకసారి వెళ్ళి ఎవరో కనుక్కునరా అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒక మామూలు బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి నమస్కరించి, అయ్యా మీరు దేవర్షుల, రాజర్షుల,
లేక ఋషులా అని అడిగాడు రాముణ్ణి లక్ష్మణస్వామిని. అంటే వారు చూస్తుంటే దేవతా స్వరూపం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. దేవతా స్వరూపులు వాళ్ళు, సాక్షాత్తు నారాయణుడు కదండి, ఆదిశేషుడే లక్ష్మణస్వామి. కాబట్టి వారు ఆ విధంగా కనిపిస్తున్నారు. మీరు దేవతల లేక రాజర్షులా అని అన్నాడు. రాజర్షులా అంటే రాజసం తొణికిసలాడుతోందయ్యా. మీ యొక్క దేహదారుఢ్యము, మీరు విల్లుంబులు ధరించినటువంటి విధానము చూస్తుంటే రాజపుత్రులాగా అనిపిస్తున్నారు. లేదా ఋషుల నార వస్త్రాలు ధరించారు, జుట్టంతా కూడా జటలు కట్టి ఉన్నది. కాబట్టి ఋషులుగా వచ్చారా? ఎవరినైనా మీరు? నేను వచ్చి సుగ్రీవుడు పంపితే వచ్చాను. మా సుగ్రీవ మహారాజు మహాధర్మాత్ముడు, మీరు కూడా ధర్మాత్ముల్లాగా ఉన్నారు. మీరు ఎవరో తెలియజేయండి స్వామి. నా పేరు హనుమ అని ఆఖరులో పరిచయం చేసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని యొక్క మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వైపు తిరిగి, నాయనా లక్ష్మణ, మాట్లాడితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ హనుమ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి చూడు. సత్యంగా ఉండాలి. ఏ మాట మాట్లాడినా కూడా అసత్యం మాట్లాడకూడదు. వీలైనంత వరకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అసత్యం ఏమన్నా చెప్పొచ్చేమో, కానీ మామూలుగా సత్యమే పలకాలి. ఇది విధి, మనం ఖచ్చితంగా పాటించి తీరాలి సత్యం. తర్వాత మాట్లాడేటప్పుడు అది మధురంగా ఉండాలి, సత్యంగా ఉండాలా, మధురంగా ఉండాలా, హితంగా ఉండాలా, ప్రియంగా ఉండాలా. అంటే మాట్లాడేటువంటి మాట సత్యమై ఉండాలా. మధురంగా ఉండాలంటే వినే కొద్దీ వినాలి వినాలి అనిపించే విధంగా ఉండాలా. ప్రియంగా ఉండాలా, అది మనకు మేలు చేకూర్చేదిగా ఉండాలా. హితంగా ఉండాలా, చెప్పినటువంటి మాట మనకు ప్రయోజనకరంగా ఉండేటట్టుగా ఉండాలి. కాబట్టి ఒక మాట మాట్లాడితే మాటను అగ్నితో సమానము అని అంటారు. మనం పొరపాటున ఎవరినన్నా దూషించినా మాట్లాడినా కూడా మాట నిలబడిపోతుంది. మనిషి వెళ్ళిపోయినా కూడా మాట నిలబడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకరితో, పెద్దలతో కానీ ఎదుటివారితో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా. అసభ్యమైనటువంటి పదాలు మాట్లాడకూడదు, అసత్యం అసలే మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించే రీతిలో మాట్లాడాలి. ఇంత విద్య ఉన్నటువంటి ఈ మహానుభావుడు హనుమ అని చెప్పని హనుమతో, నాయన, మేము దశరథ మహారాజు కుమారులైనటువంటి రామలక్ష్మణులము, నా భార్య సీత కనిపించట్లేదయ్యా, వెతుక్కుంటూ వస్తున్నా అంటే, అయ్యా సుగ్రీవునితో మైత్రి చేయండి. సుగ్రీవుడు మీకు మైత్రితో మీకు అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది అని వారిరువురిని కూడా తన యొక్క భుజాలపై కూర్చోబెట్టుకుని రామలక్ష్మణులు ఇరువురిని కూడా ఋషముఖ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి సుగ్రీవునికి అగ్నిసాక్షిగా ప్రదక్షిణం చేసి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే ఆంజనేయ స్వామి.